ముందుగా ఈ యొక్క విగ్రహాల్లో కూడికలకు మరి రాత్రి మీటింగ్కి దేవుడు సరిగ్గులకి వచ్చి దేవుని వర్తమానం అందించవలసిందిగా సంతోషం. దేవుడి 3 దినాలు మాకు ఏంటంట, అన్ని చోట్ల కూడికలని కోటాలని ఉంటారు. దేవుడు మీకే తిరిగి ఇచ్చాడు చెప్పండి. పండగలు అంటే ఏ పండుగలు? మన పరిస్థితులను మార్చే వాక్యం విందాం. మనకి ఇవ్వబడిన అంశం ఏంటి చెప్పండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము. వెరీ గుడ్, అందరము కలిసి చదువుకుందాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనాన్ని బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా నాతో కూడా కలిసి చదవండి. చదవగలిగిన వారు చివరి మాట, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసుక్రీస్తునామములో చెల్లిస్తున్నాం. నిజంగా కాలంలో ఈ గ్రామంలో ఇంత మంచి సమయించారు. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందారు. ఈ సమయంలో వారు మీకు అందరితో మాట్లాడండి. పండుగ అంటే పరిస్థితులు మారాలి, పండుగ అంటే జీవితాలు మారాలి, పండుగ అంటే సమస్యలన్నీ పోవాలి. అలాంటి పండుగతో ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇప్పుడున్న వీళ్ళందరి జీవితాల్లో పుట్టించండి. ఏ సమస్యతో వచ్చారు, ఏ బాధలతో వచ్చారు, ఏ కన్నీటితో వచ్చారు, ఏ బలహీనత అనారోగ్యంతో వచ్చారు, చెప్పుకోలేని పరిస్థితిలో ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారు. వారందరి జీవితంలో గొప్ప కార్యం చేసి నిజమైన పండుగను గ్రహించమని, మహిమను పొందాలని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము. యూదా ఇంటి వారికి ఏంటంట, మనోహరమైన పండుగలు. దేవుడి వాక్యంలో మనం చదువుకున్న మాట మనోహరమైన పండుగలు. పండుగలు 2 రకాలు ఉన్నాయి. పండుగలు ఒకటి ఆచార పండుగలు. ఏంటంటే ఆచార పండుగలు. రెండవది ఆత్మీయ పండుగలు. ఏంటంటే రెండవది ఆత్మీయ పండుగలు. పాత నిబంధనలో 7 పండుగలు ఉన్నాయి. అవి ఆచార పండుగలు. ప్రథమ ఫలముల పండుగని, పులిని రొట్టెల పండుగని, పస్కా పండుగని, పెంతెకోస్తు పండుగని, ప్రాయశ్చిత్త పండుగని, పర్ణశాలల పండుగని, ఇలా 7 పండుగలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆచార సంబంధమైన పండుగలు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత పండుగలు మారిపోయినాయి. అవి ఆత్మీయ పండుగలు అయిపోయింది. ఈరోజు నేను కొత్త నిబంధనలో ఉన్న 7 పండుగలు చెప్తాను. పాత నిబంధనలో పండుగలని చెప్పేసా కదా, అవి ఇప్పుడు అవసరం లేదు. కానీ కొత్త నిబంధనలో ఇంకో మాట చెప్పాలంటే, పండగ అంటే పరిస్థితి మారిపోవాలి. ఉదాహరణకి ఖైదీని అడగండి, జైల్లో ఉన్న ఖైదీని, అయా మరేంటి క్రిస్మస్ పండుగ వచ్చింది కదా, ఏంటి సంగతి అంటే ఏమంటాడు? అయ్యా అది మీకు పండగ ఏమో కానీ నాకు పండగ కాదు.
అయ్యా దీపావళి వచ్చింది ఎంత కదా, ఏంటి ఎలా ఉంది జైల్లో అంటే ఏమంటారు? అది మీకు పండగ కానీ మాకు పండగ కాదు. మరి ఎప్పుడు నీకు పండగ అంటే ఎప్పుడు చెప్తాడు? అది నాకు విడుదల చేస్తారే, అది పండగ. అందుకనే మీకు తెలుసా, ఒక కవి గారు పండగ గురించి ఒక మాట చెప్పారు. ఆయన పేరు గుర్రం జాషువా గారు. పుస్తకాలను చదివారా? గుర్రం జాషువా గారని ఒక పెద్ద కవి. ఆయన ఏమన్నాడంటే, పండగ దేనికి రా అని ఒక కవిత రాశాడు ఆయన. పండగ దేనికి ఆయన అంటాడు, పండగ పంటికి రా, పంటికి పండగ అంట. అర్థమైందా? పండగ దేనికంట? పండగ రోజు బిజీగా ఉండేది ఏంటి? అబ్బా ఏం చెప్పారండి, పండగ రోజు పనులు ఎక్కువ బిజీగానే ఉంటాయి. పండగ అనగానే ఆ పిండి వంటలు, ఈ పిండి వంటలు, మనవి పక్కోళ్ళు ఇచ్చినవి అన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు పండగ పరిస్థితులు మార్చట్లేదు, కానీ పండగ దేనికి? పంటికి పండగ. కొంతమంది అక్కోళ్ళు ఆ పండగలోనే ప్రయోగాలు చేస్తారు. మీరు కాదు, వేరే ఊళ్ళో సందర్శించిన ప్రయోగాలు చేస్తారు. ఆ ప్రయోగాలు చేసి అవన్నీ కూడా ముందు మాకిస్తారు సేవకులని. అర్థమవుతుందా? ఒకసారి ఆవిడ మైసూర్ పాకు చేసిందంట. ఆ మైసూర్ పాకు ఇనుము కంటే గట్టిగా ఉంది, ఎవ్వరు తినట్లేదంట. అప్పుడు భర్త దగ్గరికి వచ్చి చెప్పిందంటే, ఏమండి ఎవ్వరు తినట్లేదండి, కష్టపడి చేశాను మొట్టమొదటిసారి, మీరన్నా తినండి, నాకు తృప్తి ఉండదని. ఆయన అన్నాడంటే, అమ్మా అది తిన్నానంటే 4 పళ్ళు అవుతాయమ్మా అని ఆయన అన్నాడు. అనింది మంచిదే కదండి అని. మంచిదేంటమ్మా అంటే, తింటే 4 పడతాయండి, తినకపోతే 35 పడతాయండి. తినకపోతే ఎంత పడతాయి? ఎన్ని పడతాయి అంటే ఏం చేస్తుందేమా? కాబట్టి ఆయన ఏమన్నాడంటే, పంటికి పండగ. రెండోది పండగ రైతురా అంటే ఒంటికి పండగ. మీకు అర్థమైపోయి ఉండదు. అది ఏ బట్టలు వేసుకుంటాం? అప్పుడన్నా ఒక జత, ఇప్పుడు 2-3 జతలు తీసుకోవాల్సిందే. ఇది ఒంటికి పండగ. డ్రెస్సులన్నీ ఇప్పుడు కొత్త మోడల్ డ్రెస్సులు వచ్చాయి. ఏం డ్రెస్సులు అంట? లైటింగ్ డ్రెస్సులు వచ్చాయి. చూసారా మీరు? లైటింగ్ డ్రెస్. ఆ డ్రెస్ వేసుకుంటే ఎక్కడ ఏమొస్తాయి? లైటింగ్లు. కాబట్టి చీకట్లోనే నడవాలి. పంటికి పండగ. రెండోది ఒంటికి పండగ. మూడవది కంటికి పండగ. కంటికి పండగ రోజు ఎక్కడ చూసినా ఏముంటాయి? ఎక్కడ చూసినా మంచి మంచి అలంకారాలు, మంచి మంచి డెకరేషన్స్, అన్నీ కలర్ఫుల్గా ఉంటాయి. కంటికి పండగ. ఏం చూసాం? ఆయన ఏం చెప్పాడు? ఒకటి పంటికి పండగ, రెండవది ఒంటికి పండగ, మూడవది కంటికి పండగ, నాలుగవది ఇంటికి పండగ. పండగ అప్పుడు ఇల్లు ఎలా ఉంటాయి? అబ్బా వారం కాదు కదా, నెల రోజుల ముందు నుంచే క్లీన్ చేస్తూ ఉంటారు. ఎందుకక్క మందిరానికి రావట్లేదంటే, అన్న వచ్చే నెల క్రిస్మస్ ఉంది కదన్నా, ఇల్లు బాగు చేసుకుంటున్నామన్నా. క్రిస్మస్ అంటావు రాక, మా కృష్ణా జిల్లా పల్లెటూరులో క్రిస్మస్ అంటారు. ఏమంటారు? క్రిస్మస్. కాబట్టి ఇల్లంతా బాగు చేసుకుంటారు. ఇంటికి ఏం చేస్తారు? అదే ఇంటికి రంగులు వేస్తారు. తలుపులకి రంగులు, గోడలకి రంగులు, కిటికీలకి రంగులు, మిగిలితే ముఖానికి కూడా రంగులు వేసుకోవచ్చు. ఇది ఒంటికి పండగ, ఇది ఇంటికి పండగ. కానీ ఉదయానికి పండగలో అవి ఆచార సంబంధమైన పండుగలు. మరి దేవుడు ఇస్తున్నాడే మనోహరమైన పండుగలు, ఇవి ఆత్మీయ పండుగలు. ఈరోజు మాట చెప్తున్నా, అమ్మా నీ జీవితంలో ఈ 3 రోజుల్లో ఏదో ఒక పండుగ జరగాలి. అది నీకు సంబంధించిన పండుగ. విడుదలిస్తాడేమో, నెమ్మదిస్తాడేమో, ఆరోగ్యం ఇస్తాడేమో, సమాధానం ఇస్తాడేమో, విజయం ఇస్తాడేమో, వివాహం అవుతుందేమో, బిడ్డలు ఇస్తాడేమో, ఆత్మరక్షణ ఇస్తాడేమో. ఏదైనా చేయొచ్చు దేవుడు. ఒక మాట చెప్పన, ఫెస్టివల్ ఈజ్ పర్సనల్. పండగ అనేది నీ వ్యక్తిగతమైనది. అది నీకు పండగ. లోకానికి మొత్తం పండగలు మనకు ప్రయోజనము.
ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో పండగ రోజుల్లోనే ఏం జరుగుతున్నాయి చెప్పండి? ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. దీపావళి వచ్చిందంటే ఎంతమంది చనిపోతున్నారో. రకరకాలైన పండుగలు మనుషుల జీవితాలను నష్టపరుస్తాయి. కానీ ప్రభు ఇచ్చే పండుగ. ఈరోజు నేను బైబిల్లో 7 పండగ సందర్భాల్లో ఉన్న 7 వ్యక్తులను చెప్తాను. ఇందాక మీకు అదే చెప్పాను. అసలు పండగ అంటే ఏంటంటే నీ జీవితంలో మేలు జరగటమే పండగ. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలని చెప్పాలంటే చాలామంది ఆసుపత్రుల్లో ఉంటారు. మొన్న కూడా మేము హైదరాబాద్ యశోద హాస్పిటల్లో ఒక సహోదరుడు ఉంటే ఐసీయూలోకి వెళ్ళాం. చాలా బాగా అనిపించింది. ఐసీయూలో హాస్పిటల్లో ఉన్న వారికి బయట ఏం జరుగుతుందో తెలియదు, బయట ఏ పండుగో తెలియదు. ఇంకా చెప్పాలంటే ఏ రోజో కూడా వాళ్ళకి అది ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, అది క్రిస్మస్సా, అది డిస్మిస్సా, ఏది తెలియదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళని అడగండి, అయ్యా నువ్వు హాస్పిటల్లో ఉన్నావు కదా, ఏంటి సంగతి, కొత్త సంవత్సరం పండుగ ఎట్లా జరుపుకున్నావు, బాగా జరుపుకున్నావు అంటే ఏమంటాడు? అయ్యా అది నాకు పండగే. అదేంటయ్యా అంతకుముందు గణేష్ చతుర్థి కూడా జరిగింది కదా, వినాయక చవితి, అది కూడా నాకు పండుగ కాదు. మరి దీపావళి వచ్చింది కదా, అది కూడా కాదు. మరి రంజాన్ వచ్చింది కదా, అది కూడా కాదు. మరి క్రిస్మస్ వచ్చిందిగా, అది కూడా కాదు. మరి ఏంటి నీకు పండగ చెప్పండి? అది ఎప్పుడైతే డాక్టర్ గారు అయ్యా నీకు బాగానే ఉంది, ఇంటికి పంపిస్తున్నానంటాడో, బయటకు వచ్చి ఆటో ఎక్కాడో, అది పండగ. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఆచార సంబంధమైన తాత్కాలిక పండుగలు చేయాలని ఇష్టపడట్లా. ఈ 3 రోజులు ఆత్మీయ పండుగలు. ఏ కష్టాలైతే నీ జీవితం వదిలిపెట్టకుండా ఉంటున్నాయో ఈ పండుగల్లో వెళ్ళిపోవాలి. ఏ కన్నీళ్ళైతే నీ జీవితాన్ని ముంచేస్తున్నాయో ఈ 3 రోజుల్లో వెళ్ళిపోవాలి. ఏ భయాలైతే నిన్ను ఇబ్బంది పడుతున్నాయో ఈ 3 రోజుల్లో అవి వెళ్ళిపోవాలి. ఈరోజు నమ్మ 7 జీవితాల్లో ఉన్న 7 అంతల పండుగల గురించి నేను ఈరోజు మీకు గుర్తు చేస్తాను. మొట్టమొదటి పండుగ అనే అనుభవంలో ఒక వ్యక్తి ఉన్నాడు. చదవండి దయచేసి. ఈ రోజున ఈ పండుగలకి పేర్లు మనమే పెట్టుకుందాం. ఈ పండుగలు మనమే సెలెక్ట్ చేద్దాం. ఈ పండుగలకు పేర్లు కూడా మనమే నిర్ణయిద్దాం. అంతేకాదు ఆ పండుగలు మన జీవితంలో కూడా జరిపించుకుందాం. చదవండి. మొట్టమొదటి మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 15వ వచనములో ద ఫస్ట్ స్పిరిచువల్ ఫెస్టివల్ ఇన్ ద బైబిల్, కొత్త నిబంధనలో మొట్టమొదటి పండుగ ఎవరికి, ఎవరి జీవితంలో జరిగింది, ఏ పండుగ జరిగింది? చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 15వ వచనం. కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో, ఇది మొట్టమొదటి. అదే నేను చెప్పాను, ఈ పండుగ పేర్లు మనమే పెట్టుకుందాం. విడుదల చేయుట ఆ కాలమందు, అది ఇప్పుడు చెప్పండి అమ్మా. ఈ పండుగలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే బరబ్బా, బందిపోటు దొంగ, హంతకుడు. ఈయనకి మరణ శిక్ష విధించారు. ఏ శిక్ష? మరణ శిక్ష. ఇక ఇతను బయటికి రాలేడు. ఆయన భయంకరంగా చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున ఒక సైనికుడు ఈ బరబ్బా దగ్గరికి వచ్చాడు. వచ్చి బరబ్బా నీకు పండగే అన్నాడు. బరబ్బా కోపం వచ్చింది. నాకెందుకు పండుగ ఉండదు, కొద్ది రోజుల్లో నన్ను చంపేస్తారు కదా, నన్ను సిలువ వేస్తారు కదా, నన్ను ఘోరంగా మరణానికి అప్పచెప్తారు కదా, నా జీవితంలో ఏం పండుగ ఉంటుందయ్యా అంటే అప్పుడు అన్నాడు బరబ్బా, నువ్వు నమ్మలేవు, నీ జీవితంలో నిజంగానే ఒక పండుగ రాబోతుంది. ఏంటా పండుగ అంటే త్వరలో నిన్ను విడుదల చేస్తున్నావు. ఆశ్చర్యపోయాడు. అరే నన్ను విడుదల చేస్తారా? ఎలా విడుదల చేస్తారు? ఆ రోజుల్లో ఒక ఆనవాయితీ ఏంటంటే
రోమా ప్రభుత్వంలో ఉన్న ఆనవాయితీ ఏంటంటే ఒకరి శిక్ష మరొకరు భరించాలని వస్తే ఏం చేస్తారంటే దాన్ని బట్టి దాదాపు ఒక ఖైదీ శిక్షను ఇంకో ఖైదీకి మార్చచ్చు. ఇప్పుడు ఈయన అంటున్నాడు, బరబ్బా అంటున్నాడు, నా మరణ శిక్ష ఎలా రద్దు చేస్తున్నారంటే అప్పుడు బరబ్బాతో చెప్పారు, అయ్యా ఒక ఆయన వచ్చాడు, ఆయన విడుదల చేద్దాం అనుకుంటే లేదు నేను వద్దంటున్నాడు, కాబట్టి ఆ అవకాశం నీకు వచ్చింది, నీ బదులు ఇంకొక ఆయన మరణించాలనుకుంటున్నాడు, నీ శిక్ష ఇంకొక ఆయన పొందాలనుకుంటున్నాడు. బరబ్బాకు ఆశ్చర్యం ఉంది, కలలో కూడా ఊహించలేదండి. మీకు తెలుసో లేదో, ఇప్పుడంటే మన భారతదేశంలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, అంటే నేను కూడా లా చదువుకున్నాను కాబట్టి కొన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు ఈ మరణ శిక్ష, ఉరి శిక్ష అనేది ప్రజెంట్ స్టే అంటే ఆపేశారు, క్యాన్సిల్ చేయలేదు కానీ ఆపేశారు, భయంకరంగా ఉంటుందని. అయితే దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం మనకు కూడా ఉరి శిక్షలు ఉండేవి, మరణ శిక్షలు ఉండేవి, భయంకరమైన శిక్షలు ఉండేవి. ఒకరోజు నేను చదువుతున్నాను, దీని గురించి మాట్లాడాల్సి వచ్చి, అసలు ఉరి శిక్ష పడ్డ ఖైదీలు ఎవరెవరు ఉన్నారు మన ఇండియాలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు ఉన్నారని ఒక లిస్ట్ నేను ప్రిపేర్ చేస్తూ వచ్చా, అంటే నా స్టడీ దానికి సంబంధించి. అప్పుడు అందులో నేను కొంతమందిని చూస్తే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వ్యక్తిని ఉరి తీశారు. అందులో ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే, ఉరి తీసే ముందు ఉరి తీసే వ్యక్తిని ఒకటి అడుగుతారు, ఏంటది? మీరు భలే చూస్తారు సినిమాలు కదా, ముందు ఏమడుగుతారంట, చివరి కోరిక ఏంటి అని అడిగితే, ఒక్కొక్కళ్ళంట ఒక్కొక్క రకమైన కోరిక కోరారంట. చాలా మంది అంట కోరికలు ఆహారం గురించే కోరారంటండి. చనిపోయేటప్పుడు కూడా అది తిండిపిచ్చి పోవాలి. ఒక ఆయన ఉరి తీసేటప్పుడు అడిగారంట, బాబు నీ చివరి కోరిక ఏంటంటే అన్నాడంట, ఏమండి నాకు ఒక కాజా తీసుకురండి అన్నాడంట. ఆ కాజా కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు, అది కాకినాడ నుంచి తీసుకురమ్మన్నారంట. సరే అని పాపం ఇద్దరు అధికారులు కాకినాడ వెళ్ళి కాజా తీసుకొచ్చి ఇస్తే తినన్నాడంట, ఇది కాకినాడది కాదు డూప్లికేట్ అన్నాడు. ఒక ఆయన కాకినాడ కాజా అడిగాడంట, ఒక ఆయన ఏమో బందరు లడ్డు అడిగాడంట. మరి మీ ఊరు వాళ్ళు అయితే ఏమడుగుతారు, మీకేం ఫేమస్? ఒక ఆయన అడిగాడంట, ఏమని? రాగి సంగటి ముద్ద అడిగాడంట, అది కూడా రాయలసీమలోనే అడిగాడంట. ఇలా ఎన్నో కోరికలు ఉంటాయి. అయితే విడుదల రావడం అనేది జరగదు. ఎవరన్నా అడగచ్చా, అయ్యా నా చివరి కోరిక నన్ను విడుదల చేయండి అంటే విడుదల చేస్తారా? కుదరదు. కానీ ఈ బరబ్బా జీవితంలో పండగ వచ్చింది. ఈ పండగ పేరేంటో తెలుసా? చెప్పండి. అది వెరీ గుడ్, మీరే చెప్పాలి. విడుదల పండగ. నీ జీవితంలో కూడా ఒక రోజు వస్తుంది. ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ సంఖ్యలతో ఉన్నావో, ఏ బాధలతో ఉన్నావో, ఈ 3 రోజుల్లోనే నీకేం రాబోతుంది? అందుకని ఒక మాట ఉంది కదా, మీ విడుదల సమీపం అయిపోయిందంట. ఎంతో బాగుంటుంది. ఈరోజు ఇప్పుడు ఏడుస్తున్నాడు. నా శిక్ష ఎవరు భరించారంటే చెప్పాడు, యేసు ప్రభు నీకు బదులు మరణిస్తున్నాడయ్యా. అప్పుడు ఆశ్చర్యపోయాడట. యేసు ప్రభువుకి నేను ఎలా తెలుసు? ఆయనకి నేనేం మంచి చేయలేదే, ఆయనకి నేనేం సహాయం చేయలేదే, నా కోసం ఎందుకు చనిపోతున్నాడంటే, ఏమోనయ్యా యేసు ప్రభువు నువ్వంటే ప్రేమ. మీకు తెలుసా, బైబిల్లో రాయలేదు కానీ ఆశ్చర్యపోయి ఆ గదిలోనే ఏడ్చి మారు మనసు పొంది నా కోసం ప్రాణం అర్పిస్తున్నాడా అని చెప్పని ఇక విడుదల పొందాక బయటకు వచ్చి యేసు ప్రభు ఏడని అడిగితే, అయ్యా ఆయన తీసుకెళ్ళిపోయారు సిలువ వేయడానికి. ఇక పరిగెత్తుకుంటా యేసు 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 అని ఆ రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఎవరు? బరబ్బా. వెళ్ళేసరికి అప్పటికి యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టేశాడు. ఆ రోజు నుంచి ఆ బరబ్బా అనే దొంగ గొప్ప సువార్తికుడు అయిపోయాడు. అది బైబిల్లో రాయబడలేదు కానీ చరిత్రలో ఉంది. ఇది ఏ పండగ అంట?
ఈరోజు వర్తమానం ఏంటంటే ఒక్క పండుగ, మనోహరమైన పండుగ ఏంటంటే నీ జీవితంలో విడుదల. అమ్మా, నువ్వే బంధకాల్లో ఉన్నావు, ప్రభువు నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఇది మొట్టమొదటి పండగ ఎవరి జీవితంలో చూసాం? బరబ్బా జీవితంలో. ఈ పండగ పేరు ఏమని పెట్టాము? మామూలు విడుదల. ఇది గొప్ప విడుదల. ఎలాంటి విడుదల? గొప్ప విడుదల. ఏం పోయింది? శాపం పోయింది, శిక్ష పోయింది, మరణము కూడా. ఎంత బాగుంది. అందుకని ఒక పాట ఉండదు కదా, శాపం ఉండదు, శిక్ష ఉండదు, మరణం ఉండదు. ఎవరి నామంలో? శాపము పోవును, శాపము పోవును, నిత్య సంతోషము పాతులకిడును. పాపము పోవును, శాపము పోవును, నిత్య సంతోషము పాతులకిడును. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. పాడనందరూ. యేసుక్రీస్తు నామం క్రీస్తు గల నామం, సాటి లేని నామం, మధుర నామం. మన యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. ఏ పోద్దంట? పాపం పోద్ది, శాపం పోద్ది, శిక్ష పోద్ది. ఏమొస్తుంది? విడుదల. ఏ విడుదల? మొట్టమొదటి పండుగ ఏంటంట? ఈ పండుగ పేర్లు మీరే పెట్టాలి. గొప్పలే పెట్టారు మీరు. గొప్ప విడుదలనే. ఈరోజు అమ్మ, నువ్వు ఎందులో చిక్కుకున్నావు? ఒకరోజు విడుదల వస్తుంది. ఏ బాధలో ఉన్నావు, ఏ భయంలో ఉన్నావు, ఏ కలవరంలో చిక్కుకున్నావో, ఏ పండుగ ఇది? గొప్ప విడుదలనే. రెండవ పండుగ చూద్దాం. రెండవ వ్యక్తి జీవితంలో చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యూదుల పండుగ. ఇక్కడ ఇంకొక పండుగ, ఒక పండుగ, ఏ ఫెస్టివల్. ఒక పండుగ వచ్చిందంటే ఆ పండుగలో అక్కడక ఏముంది? కింద వచ్చేసి 5వ వచనంకి వచ్చేయండి. అక్కడ 38 ఏండ్ల నుండి అక్కడేమో బంధకాల్లో ఉన్న వ్యక్తి, గొప్ప విడుదలనే పండుగ. మరి ఇక్కడ ఒక వ్యాధి గల వ్యక్తి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలంట? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. కానీ ఏ పండుగ ఆయన జీవితంలో మార్పు రాలా. కానీ ఒక పండుగ వచ్చింది. ఏ పండుగ ఏంటో తెలుసది? యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ, కిడేమి తరికి రాదు ఆయనతో ఉండగా. యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ, కిడేమి తరికి రాదు ఆయనతో ఉండగా. తర్వాత కరువు కాటకాలు నన్నేమి చేయలేవు, వ్యాధి బాధలు నన్నేమి చేయలేవు, కరువు కాటకాలు నన్నేమి చేయలేవు, వ్యాధి బాధలన్నీ నన్నేమి చేయలేవు. యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ, కిడేమి తరికి రాదు ఆయనతో ఉండగా. యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ, కిడేమి తరికి రాదు ఆయనతో ఉండగా. ఎంత బాగా ప్లే చేస్తుంది కదా. నిజంగా పండుగ ఇలాగా యేసు ప్రభు మన జీవితంలోకి వస్తే అప్పటికప్పుడే పండుగ. అది మామూలు పండుగ కాదు, పెద్ద పండుగ, గొప్ప పండుగ. ఇప్పుడు వచ్చాడైనా ఏమైందో చూడండి. రెండవ పండుగలో చదవండి. యేసు పడి ఇంటిని చూసి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఇప్పుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? స్వస్థపడగోరుతున్నావా అంటే
అయ్యా ఏం చేయాలయ్యా, 38 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నానయ్యా. ఆ కోనేటిలో ఎప్పుడో ఒక సమయంలో దేవదూతలు వస్తాయి, నీళ్లు కదిలిస్తాయి. మొట్టమొదటి దిగిన వాళ్ళకి ఏమొస్తుంది? దిగుదాం అనుకుంటున్నాడు, కానీ ఇంకొకరు దూకేస్తున్నారు. అప్పట్లోనే హై జంపర్స్ ఉన్నారు, రూముల్లో లాంగ్ జంపర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. వీళ్ళందరి ముందే ఏం చేస్తున్నారు? ప్రభు అన్నాడు, బాబు ఇక నువ్వు దూకాల్సిన పని లేదు. లాంగ్ జంప్ అవసరంలా, హై జంప్ అవసరంలా. ఏ జంప్? జీసస్ దగ్గరికి జంప్ చేయి. ఏ జంప్ ఇది? జీసస్ జంప్. ఎంత బాగుంది. ఈ మధ్య కాలంలో ఏదో వచ్చిందండి ఒక భాష, అదేం భాష తెలియట్లా. మా కాలేజీలో కూడా పిల్లలు పారిపోయేవాళ్ళు. నేను అరే ఏడురా పలానోడు అంటే ఒకడు అంటున్నాడు, సార్ వాడి జంపు జలాని సార్ అంటున్నట్టు. నాకు అర్థం కాల, ఏంటి ఆ భాష, ఏంటంట జంపు జలాని అంటే ఏంట్రా? ఏమో సార్ మాకు కూడా తెలియదు సార్. పారిపోయిన వాళ్ళందరిని ఏమంటారంట? విన్నారా ఈ మాట? మీరు విన్నారా? మీరు కూడా జంపు జలాని వేయాలంటారా? ఏమని పెట్టారు అని పేరు? జంపు జలాని. అదేంట్రా? అవును సార్, జంపు జలాని సార్. ఇంకొకరు అంటాడు, సార్ నేను అప్పుడు కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నాను. వాడు అంటాడు, సార్ అంత మాత్రమే కాదు సార్, మన ఫిజిక్స్ మేడం కూడా జంపు జలాని సార్. నేను అన్నాను, ఇక అందరూ వెళ్ళిపోయారు, మనం ఎందుకురా, మనం కూడా జంపు జలాని చేద్దాం. ఇప్పుడు ఇది లాంగ్ జంప్ కాదు, ఇది హై జంప్ కాదు, జీసస్ జంప్. నా దగ్గరికి జంప్ చేయి. ఎంత గొప్పది. ఇప్పుడేమైందో చూడండి. నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వారితో చెప్తున్నాను. God's all. This is the immediate festival. ఎప్పుడంట? 38 సంవత్సరాలుగా లేగలేని వాడు వెంటనే. అందుకనే రోజు మందిరానికి రా, రోజు వాక్యం విను, ప్రార్థన చేసుకో. దేవుడి జీవితంలో కార్యము ఈ 3 రోజుల్లో నువ్వు చేసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, ప్రభువా నా ప్రాణం పోయినా మందిరం మానగా రావాలి, నువ్వు రావాలి. బెంగళూరులో ఒక క్రిస్మస్ పరిచర్యకి నన్ను పంపించాడు. అది ఎక్కడంటే వివేకానంద మార్గ్ దగ్గర రెహబోతు ప్రార్థనా మందిరం. అక్కడికి పరిచర్యకి వెళ్తే ఇలాగే మందిరం ఉంది, అందరూ ఆరాధన చేస్తున్నారు. వెంటనే అంబులెన్స్ వచ్చింది. నేను అనుకున్నా ఏంటి అంబులెన్స్ వచ్చిందని చూస్తే గబగబా ఆ స్ట్రెచ్చర్ మీద ఒకరిని తీసుకొచ్చి ఆ స్ట్రెచ్చర్తో తీసుకొచ్చి అక్కడ చివరి పెట్టారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను అక్కడ కూర్చొని ఉన్నా. నేను ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళటం, పరిచర్యకి వెళ్ళా. క్రిస్మస్ రోజు మాత్రం పరిచర్య చేసి రమ్మన్నారు నన్ను. విజయవాడ నుంచి పంపించారు. ఏం అర్థం కావట్లా నాకు. ఆ తర్వాత పాటలు అయిపోయినాయి, వాక్యం చెప్పా, ఆరాధన వర్తమానం. దేవుడు ప్రేమించి మన మధ్యకు వచ్చాడు. క్రిస్మస్ అంటే అది ప్రేమ అని చెప్తే, ఆరాధన అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఆరాధన చేస్తుంటే నాకు ఎక్కడి నుంచో ఒక ఆరాధన వినపడుతుంది. అది ప్రత్యేకంగా ఉంది. ఇలాగా ఈ పుల్పీట్ అవతల నుంచి తొంగి చూస్తే స్ట్రెచ్చర్ మీద ఒక పెద్ద ఆవిడ, 90 సంవత్సరాల ఆవిడ పడుకొని ఉంది. ఆమె దగ్గర ఇట్లా మైక్ పెడితే ఆమె ఏం చేస్తుంది? ఆరాధన చేస్తుంది. ఆరాధనకు ముందు ఒక పాట పాడింది. నీ ప్రేమ రుచించిన నాడు నన్ను నేనే మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా, నీ ప్రేమధికమయ్యా నాపై, ప్రేమధికమయ్యా. ప్రేమా నమ్ముతారా? ఆ పాట పాడేసరికి మందిరంలో ఏడవని వాళ్ళని లేదండి. నాకు ఆశ్చర్యం వేసి
ఆరాధన అంతా అయిపోయాక అక్కడ ఆ రోజున్న దైవ సేవకుడు సంపత్ అన్నని అడిగా, అన్న ఏంటన్నా అంటే చెప్పాడన్నా, ఆంటీ ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో ఉందన్నా, అయితే ఏ ఆదివారం మందిరం మానదన్నా, స్ట్రెచ్చర్ మీద అంబులెన్స్లో వచ్చి ఆరాధన చేసి బల్లలో చేయి వేసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కానుకేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది. ఈరోజు మనం కొంచెం తలకాయ నొప్పి ఉంటే చాలు, అవునా కదా, కొంచెం మెడకాయ నొప్పి ఉంటే చాలు ఇక మందిరం క్యాన్సిల్, కొంచెం మోకాలు నొప్పి ఉంటే చాలు ఆరాధనకు రాము. కానీ ఎలా వస్తుందంటే, నేను అడిగాను, అన్న ఎప్పటి నుంచి అంటే ఆమె చెప్పాడన్నా 10 ఏళ్ల నుంచి అలాగే చేస్తున్నాను. నేను మర్చిపోలేకపోయాను నా జీవితంలో. ఈరోజు ప్రతిదానికి మందిరం మానేస్తున్నాను. అవందంట, నేను ఆరాధనకు రాబట్టే ఇంకా బతుకున్నాను, మందిరానికి రాకపోతే 10 ఏళ్ల కింద నేను ఏమైపోయేదాన్ని, చనిపోయేదాన్ని. అమ్మా ఈరోజు అందుకనే జ్వరాలు ఇవన్నీ చెప్పొద్దు దయచేసి. అందుకని జ్వరాలు ఎన్ని రకాలంట, బడి జ్వరం, గుడి జ్వరం. బడి జ్వరం అంటే మీకు తెలుసా, మాకు బడి కొట్టాలంటే మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, అరే ఏం లేదురా అందరు నమ్మర్రా, మరి ఏదంటే నన్ను నమ్మరు, ఇంట్లో వాళ్ళు నమ్మాలంటే ఏంటంట, జ్వరం అనగానే ఒళ్ళు ఏమవ్వాలి, వేడి కావాలి. మరి వేడి కావాలంటే మా ఫ్రెండ్ ఒక ఐడియా చెప్పాడు, ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి మెడకాయ కింద ఎట్టకొస్తే పెట్టుకుంటే ఇదంతా ఏమైపోద్ది. అలాగే ఇన్ని జ్వరాలు రప్పించుకున్నాము మేము. అది స్కూల్ టైం వరకే జ్వరం, స్కూల్ టైం 10 అయిపోగానే బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఆడేవాళ్ళం. ఇదే జ్వరం బడికి ఎక్కడతానికి జ్వరం. మరి ఈ రోజుల్లో ఏ జ్వరం, గుడి జ్వరం. ఏందన్నా ఏందక్క మందిరానికి రాలా అన్న, కొంచెం నీరసం ఉందన్న. ఎలాంటి సాకులు చెప్తున్నారండి ఈ రోజుల్లో. ఒకరోజు మేము మందిరానికి వెళ్ళే ముందు మైలవరం అని ఆ ఊరిలో హౌస్ విజిటింగ్కి వెళ్ళాం. ఆ ఊరు నన్ను పరిచర్కి పంపించారు. సరే టైం ఉంది కదా అందరిని పలకరిద్దామని వెళ్తే ఒక అక్కని అడిగే, అక్క ఏంటి ఆరాధనకు రెడీ అవుతున్నారా అంటే, అన్న ఈరోజు రావట్లేదన్నా అంది. అదేంటి అక్క అంటే, చుట్టాలు వచ్చేటట్టున్నారన్నా అంది. ఎట్టున్నారంట, చుట్టాలు వచ్చేటట్టున్నారంటున్నావు అక్క, ఎవరు ఫోన్ చేశారా, లెటర్ రాశారంటే, కాదన్నా పొద్దున్నుంచి కాక అరుపుతా ఉందన్నా, కాబట్టి చుట్టాలు వస్తారన్నా. నా పక్కన ఒక బ్రదర్ ఉన్నాడు, మా ఓవరేస్ అన్న లాంటి బ్రదరు అన్నాడు. వెంటనే ఏం చేశాడంటే, ఆమె చెప్పగానే ఒక రాయి ఇస్తే కాకి వెళ్ళిపోయి పక్కింట్లో వరుతుంది. అక్క మన చుట్టాలు ఆగిపోయారు, పక్కింట్లో వస్తున్నారక్క, నువ్వు మందిరానికి బయలుదేరాక అంటే, కాకరిస్తే చుట్టాలు రావడమే అంటే, మందిరానికి రావడానికి ఎన్ని సాకులు చెప్తున్నావు నువ్వు. అయితే దేని మీద వచ్చింది, అంబులెన్స్లో వచ్చింది, స్ట్రెచ్చర్ మీద వచ్చింది, ఆక్సిజన్తో వచ్చింది, ఆరాధన చేసింది. ఈరోజు నమ్మ ఈ 3 కూడికల్లో 3 రోజుల్లో తీర్మానం చేసుకో ప్రభువా. చాలామంది నిజంగానే తీర్మానం చేసుకుంటారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఉన్నంత భయం ఇంటికి వచ్చాక ఉండదు. ఒక ఆమె ఉంటుంది, అన్నా నా కోసం ప్రార్థన చేయన్నా, దేవుడు స్వస్థపరచగానే ఆటో డైరెక్ట్గా ఎక్కడికంట, మందిరానికే నన్ను ఆటో కట్టించుకుంటానన్నా. మా దేవుడు స్వస్థత ఇచ్చినప్పుడు ఆటో కట్టించలేదు కానీ కారు కట్టించుకొని డైరెక్ట్గా ఇంటికే వెళ్ళింది. ఏందాక అక్కడ చెప్పావు కదంటే, కుదరలేదన్నా అంటుంది. పిల్లరా, ఇక్కడ రెండవ వ్యక్తి జీవితంలో ఏమొచ్చిందంట, వాడు వెంటనే చదవండి, వాడి స్వస్థత నుండి తన పరుపెత్తుకొని, అమ్మా ఏ సమస్యలు అయితే నీ మీద పడుతున్నాయో, ఏ సమస్యలు అయితే నిన్ను బాధ పెడుతున్నాయో, ఒకరోజు వస్తే ఆ సమస్యలను నువ్వే ఎత్తేస్తావు, ఆ కష్టాలు నువ్వే ఎత్తేస్తావు. ఇప్పుడు చూడండి, ఈయన జీవితంలో ఎలాంటి పండుగ అంటే ఇది. అమ్మా ఏం పరిస్థితి, ఎన్ని సంవత్సరాల నుంచి, 38 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ పరిస్థితిని దేవుడు మార్చాడు. అందుకని ఈరోజు వర్తమానం ఒక్క పండుగలో బరబ్బా అనే వ్యక్తికి ఏం జరిగింది, గొప్ప విడుదల. మరి రెండవది, ఈ వ్యక్తి పేరు లేదు కానీ ఈ వ్యక్తికి ఏం జరిగింది, గొప్ప. దట్స్ ఆల్. మీరే పెట్టండి పేరు. వర్తమానం సగం పంచుకున్నాం. వర్తమానం నేను చెప్తే పేరు మీరు చెప్పండి, లేకపోతే బుర్ర కథలాగి వెళ్ళిపోతున్నారు. మీరు ఇన్వాల్వ్ అవ్వాలి.
మీరు కాదు, వేరే ఊళ్ళో సంగతి చెప్తున్నాను. ఒక అన్న అంటున్నాడు, మధ్యాహ్న కొన్ని నీటి చుక్కలు కలిస్తే ఏమైందన్నా? ఏమైందంటే కొన్ని నీటి చుక్కలు కలిస్తే ఒక సముద్రం అవుతుందన్నా. కొన్ని చెట్లు కలిస్తే ఏమవుద్దన్నా? అడవి అవుద్దన్నా అన్నాడు. ఆయనే చెప్తున్నాడు ఆన్సర్ కూడా. మూడోది, కొంతమంది మనుషులు కలిస్తే ఏమవుద్దన్నా? ఒక సమూహం అవుద్ది. కొంతమంది ఆడవాళ్ళు కలిస్తే ఏమవుద్దన్నా? ఏమన్నంటే పెద్ద గొడవ అవుతుంది. అంటే మీరు కాదు, వేరే ఊళ్ళో సంగతి. ఇలా ఇతని జీవితంలో ఏం పండగ? గొప్ప స్వస్థత. ఇది శరీర స్వస్థతే కాదు, ఆత్మీయ స్వస్థత. ఇక పాపపు స్థితిలో లేడు, పాపపు స్థలంలో లేడు, పాపపు జీవితంలో లేడు, ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఎంత బాగుందండి. ఇది రెండవ పండుగ. ఈరోజు వర్తమానము మన జీవితంలో మనోహరమైన పండుగ. అందుకే నేను చెప్పా, బైబిల్లో 2 రకాల పండుగలు, ఆచార పండుగలు 7 చెప్పాను పాత నిబంధనలో, ఆత్మీయ పండుగలు 2 చెప్పాను. 3వ పండుగ ఎవరి జీవితంలో జరిగింది పండుగ? చూడండి దయచేసి దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 12:1. కాబట్టి యేసు మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న ఇంటికి, బేతనియాకు, అది ఇక్కడొక పండుగ. ఆ పండుగకు ముందు 6 దినములు ముందు యేసు ప్రభు వచ్చాడు. చదవండి. అక్కడ వారు ఆయనకి, అమ్మా ఇదే పండుగ అంట. ఏ పండుగ అది? ఏ పండుగ అది? కాదు అది. మీరు ఆచారంగా చెప్తున్నారు, అక్కలు ఆత్మీయంగా చెప్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? ఎందుకు విందు జరిగింది? ఆ మరుసటి రోజు, ఆ ముందు రోజు 11వ అధ్యాయంలో అలాంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. అది లాజరు చనిపోయాడు, అందరూ సమాధి దగ్గర ఉన్నారు. లాజరు చనిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులు అయిపోయింది. ఇప్పుడేమో 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఎక్కడ కూర్చున్నాడంట? అది విందంటే గొప్ప విందు. హాస్పిటల్ నుంచి వచ్చి తింటారే ఆహారం, అది కాదు విందు. చనిపోయి 4 రోజులు సమాధిలో ఉండి ఏం చేస్తున్నాడు? ఎవరో అన్నారు, లాజరు అంట అందరికంటే ఎక్కువ తింటున్నాడంట. ఏంటంటే 4 రోజులు సమాధిలో ఉపవాసం ఉన్నానన్నా, అక్కడ ఏం పెట్టలేదు నన్ను. నేను తినటానికి ఏం లేను కానీ నన్ను తినటానికి వచ్చినాయి అంటే ఏంటి అది? చెప్పండి. అది అవి తినటానికి వచ్చి, లాజరన్నా నీ చెవివా, నీ కాలువా, నీ కన్నెవా? ఒక ఆయన అంటాడు, అప్పటికి పాపం కొంచెం ముక్కు తినేసి నేను అంటాను. కానీ ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఇది పండుగ. సమాధిలో నుంచి సమాజంలోకి వచ్చాడు. ఇదండి నీ జీవితంలో ఏది జరగదనుకుంటున్నావో అది జరిగేదే పండుగ. లాజరు అమ్మ ఏదో అనారోగ్యం ఉన్నప్పుడు లేపుతాడంటే అనుకోవచ్చు, చనిపోగానే ఏదో లేపాడంటే అనుకోవచ్చు. సమాధి చేయబడి 4 రోజులైన తర్వాత ఎవరన్నా బయటికి రాగలరా? అందుకే నేను చెప్పాను, ఎందుకు రాగలరంటే పండగ ఎవరితో పండగ ఇది? యేసుతో పండగలు ఇవి. యేసు అంటే ఏమని చెప్పాను? ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా. ఇది నీ జీవితంలో చేస్తాడు, అందరి జీవితంలో చేస్తాడు. యవనస్తులు చాలా మంది ఉన్నారు, బాధపడుతున్నారేమో, భయపడుతున్నామేమో. ఏ సబ్జెక్ట్ నీకు కష్టమో, ఏ స్టడీ కష్టమో దాన్ని ఏం చేస్తాడు దేవుడు? సులువుగా. మమ్మల్ని చిన్నప్పుడు భయపెట్టింది ఎక్కువ ఏంటంటే, అది ఎవరు కనిపెట్టారు ఇప్పటికే అర్థం కావట్లా మాకెవరు. ఆ సబ్జెక్ట్ పేరేంటి? లెక్కలండి. లెక్కలేమో కానీ మాకు చుక్కలు కనపడేవి, ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు. ఏంటో అదంట, ఇదంట, మైనస్ అంట, ఇంటూ అంట, పిచ్చిగా ఉండి పిచ్చిక్కేది మాకు. మేము ఒకటే అనుకునేవాళ్ళం, ఈ లెక్కలు ఎవరు కనిపెట్టారా? ఒకసారి మా ఫ్రెండ్స్ అయితే అతను చంపేద్దామని బయలుదేరారు. ఎవరిని? లెక్కలు కనిపెట్టిన ఆయన చంపేద్దామని. మరి అడ్రస్ తెలియక ఒక మాస్టర్ని అడిగారు. మా మాస్టర్ ఉండేవాళ్ళు, డ్రిల్ మాస్టర్ దేవగణ సార్ అని, డీడీ మాస్టర్. ఆయన అడిగాం, ఆయన ఫ్రెండ్లీగా ఉంటాడు. సార్ మరి మేము మర్డర్ చేయడానికి వెళ్తున్నాం సార్, ఏంట్రా ఎక్కడికా అంటే, సరే వెళ్ళంట్రా, ఎవరి దగ్గరికి అన్నాడు. ఆయన పలానా లెక్కలో కనిపెట్టాడంటే కదా సార్, ఆయన అడ్రస్ ఇస్తే మేము మర్డర్ చేసి వస్తాం, చాలా ఇబ్బంది ఉంది లెక్కలు అవ్వాలంటే.
ఆయన అన్నాడు, అదే ఎంత పనిందిరా, ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు రా అన్నాడు. మా ఫ్రెండ్ అంటాడు, లేదు సార్, ఆయన మా చేతిలో బతికిపోయాడు సార్. పిల్లగా ఒక రోజు వచ్చింది, మీరు నమ్ముతారా? యేసు ప్రభు మా జీవితంలోకి వచ్చిన తర్వాత మా ఫేవరెట్ సబ్జెక్ట్ లెక్కలు. లెక్కలు ఎంత ఈజీయా? లెక్కలంటేనే మమ్మల్ని చూసి భయపడే లెక్కలు. అది ఎలాంటి లెక్క అయినా సరే. 10వ తరగతిలో ఫెయిల్ అయింది లెక్కలే, ఆ తర్వాత ఎక్కువ మార్కులు వచ్చింది లెక్కలు. ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్టు చేసే దేవుడు. ఇలా ఇప్పుడు చెప్పండి, ఒకటేమో గొప్ప విడుదలనే పండుగ, రెండవది గొప్ప స్వస్థత అనే పండుగ, మూడవది గొప్ప లాజరును పిలవగానే సమాధిలోంచి ఎట్లా వచ్చేసాడంట? బయటకు వచ్చేసాడు. కట్లు కట్టబడిన వాడై అలా వచ్చేసాడు. బైబిల్లో రాయబడలేదు, కానీ వచ్చేటప్పుడంట ఆ సమాధిలోంచి లేచినప్పుడంట 4 రోజుల్లో ఎలా ఉంటాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర ఒక్కొక్క అడుగు వేస్తున్నాడో స్వస్థత వచ్చేసిందంటండి. ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు చెవులు వచ్చేసాయి, కళ్ళు వచ్చేసాయి. మీకు తెలుసు కదా, ఒక వ్యక్తిని సమాధి చేసిన తర్వాత మొట్టమొదట పాడయ్యే పార్ట్ ఏంటి అన్నా? వెరీ గుడ్, బాగా చెప్పారన్న. కళ్ళు. నువ్వు ఎన్ని కళ్ళజోళ్ళు వేసి ఇప్పుడు నువ్వు కాపాడు కాదు, ఎంత కాపాడుకున్నా ఫస్ట్ పాడేది ఏంటంట? అలా పిలవగానే ఒక దైవజనుడు ఇట్లా రాస్తాడు. ఆయన కూడా డాక్టరే, మాథ్యూ హెన్రీ గారు ఏమని రాస్తాడంటే, ఆయన యొక్క కామెంటరీలో ఆ లాజరు విన్నాడు, వస్తుంటే ఎవరు పిలిచారో అని వస్తుంటే ఏం లేకుండా ఆయనకి ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్కటి చేశాడు. మీ జీవితంలో కూడా దేవుని మందిరానికి వచ్చే ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క కార్యం చేస్తాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతం చేస్తాడు. చివరికి వచ్చేసరికి శరీరం అంతా బాగా అయిపోయింది. ఏమున్నాయి ఆయన చుట్టూ? కట్లు ఉన్నాయి. ప్రభు ఏమన్నాడు? ఆ కట్లు కూడా నీ జీవితంలో ఈరోజు ఏ కట్లు ఉన్నాయమ్మా, ఆ కట్లన్నీ విప్పేసేవాడు ఆయనే. ఎంత బాగుంది. లాజరు జీవితంలో, బేతనియా జీవితంలో పండుగ వచ్చేసింది. చనిపోయి 4 రోజులు అయిపోయిన తర్వాత వ్యక్తి లాజర్ని అడిగారంట, ఎలా ఉంది సమాధులు అంటే, అసలు గాలే లేదంట పాపం, ఒక్క ఫ్యాన్ కూడా లేదంట అక్కడ. అలాంటి గౌరవమైన పరిస్థితిలో ఎక్కడికి వచ్చాడు? ఈరోజు లాజరు అని పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఎలాంటి బంధకాల్లో బంధించబడ్డావు, ఎలాంటి మరణకరమైన స్థితిలో ఉన్నావు, ఆత్మీయంగా చచ్చిపోయావేమో, నువ్వు బ్రతుకుచున్నావన్న పేరుంది కానీ పేరుకు నువ్వు మృతుడవే. ప్రభువుని నమ్ముకొని వెనక్కి వెళ్ళిపోతావే, అప్పుడు చనిపోయినట్లే. యేసు ప్రభుని నమ్ముకొని మందిరానికి రాకుండా ఉంటావే, అప్పుడు చనిపోయినట్లే. యేసు ప్రభుని దేవుడని తెలుసు కూడా దేవుని దగ్గరికి రాకపోతే నువ్వెవరు? సజీవులే కదా. నిన్ను దేవుని సన్నిధికి వచ్చిందా చక్కగా పాటలు పాడారు, స్తుతించారు, ఆరాధించారు. అది సజీవ సాక్ష్యం. అంటే దేవుని మందిరానికి రావట్లేదంటే ఎలాంటి వ్యక్తి నువ్వు? అలాంటి పరిస్థితిలో ఉండద్దు. రోజున 3వ పండుగ ఎవరి జీవితంలో పండుగ? లాజరు జీవితంలో పండుగ. వాళ్ళు ఏం చేశారంట? విందు చేస్తే ఆ విందులో చదవండి కొంచెం బయట ఫాస్ట్గా చదవాలి. మాతో ఉపచారం చేసిన అది లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఇది పండుగ. అంటే ఏదైతే జరగదంటారో అంతకంటే ఇంకా చెప్పాలంటే, ఆ రోజు యేసు ప్రభువును చూడటానికన్నా లాజరును చూడటానికి ఎక్కువ మంది వచ్చారండి. ఉదాహరణకు చూడండి, మీ బంధువులు ఎవరికో బాగాలేదనుకోండి, కుదిరితే వెళ్తారో లేకపోతే లేదు. హాస్పిటల్లో ఉన్నారు, ఒక్కోసారి వెళ్ళాం. ఆయన చచ్చిపోయాడు, కుదరదు, సెలవు లేదు, వెళ్ళలేదు. ఆయన సమాధి చేశారు, కుదరలేదు, ఎందుకులే సమాధి అయిపోయాడు కదని వెళ్ళవు. ఎవరో చెప్పారు, మన సమాధి చేసిన మీ అంకుల్ గారు మళ్ళీ లేచాడంటే అంటే ఏం చేస్తావు నువ్వు? అసలు మామూలు కాదు. సెలవు తర్వాత చెప్పుకుందాం, ఉద్యోగం పొందిపోయింది, ముందే ఏం చేయాలి? అలా వచ్చారంటండి లాజరును చూడటానికి.
ఈరోజు దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు అవి పండగ అయితే అవి చూడటానికి అనేకులు నీ దగ్గరికి వస్తారు. ఇది ఎన్నో పండగ? మూడవ పండగ. ఏ పండగ ఇది? గొప్ప విందు. ఎవరితో? యేసు ప్రభుతో విందు. యేసు ప్రభుతో కూర్చున్నాడు, యేసు ప్రభుతో బోధన చేస్తున్నాడు. ఈరోజు ప్రభు కూడా అంటున్నాడు, తలుపు ఎద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా మాట విని తలుపు తీసినేడులా నేను వానితో, వాడు నాతో భోజనం చేస్తాను. నీకు కూడా ఒక విందిస్తాడు. నీ జీవితంలో ఆత్మీయ విందిస్తాడు. అందుకని ఒక మాట చెప్పనా, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా లేని సంతోషం ఎక్కడ ఉంటుంది? మందిరంలో కూడా ఎక్కడ ఉంటుంది సంతోషం? చెప్పండి. పాటల్లో ఎంతో సంతోషం. దిస్సి లాంటి చెల్లి చక్కగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తుంది, ఎంతో సంతోషం. పాటలు పాడేటప్పుడు సంతోషం, ఆరాధన చేసేటప్పుడు సంతోషం. ఇక అన్నిటికంటే గొప్ప సంతోషం ఎప్పుడు? ఎందులో అమ్మా? దేవుని వాక్యం ఏంటంటే ఎంత సంతోషం. పరిస్థితులు మర్చిపోతాం, సమస్యలు మర్చిపోతాం, కష్టాలు మర్చిపోతాం, బాధలు మర్చిపోతాం. దేవుని జీవితంలో వాక్యం అనే ఆహారం నుంచి ఏ విధి చేస్తాడు? వాక్య విందు. ఇది ఎన్నో పండుగ అంటే ఒక్కొక్క వ్యక్తి జీవితంలో వారి జీవితాలు మార్చిన పండుగలు. ఇదేంటంటే మూడవది గొప్ప విందనే పండుగ. నాలుగవ పండుగ చూద్దాం. నాలుగవది ఎవరి జీవితంలో ఎలాంటి పండుగ అంటే, రెండు దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తను. ఈరోజు వర్తమానం ఏంటంటే, ఆ ఆచార సంబంధమైన పండుగలు పక్కన పెడితే ఆ సందర్భాల్లో దేవుడు చేసిన ఆత్మీయ పండుగలు. ఇందాక అని చెప్పారు కదా, ప్రతిరోజు మనకి ఏంటంట క్రిస్మస్సే. డిసెంబర్ 25నే మనం ఇచ్చేయాల్సిన పని లేదు. ప్రతిరోజు మనకి పండుగే, ప్రతిరోజు క్రిస్మస్సే, ప్రతిరోజు జనవరి 1 కాబట్టి రోజు మనకు కొత్త ఆ రోజు. కాబట్టి చదవండి. ఒక పండుగ వచ్చింది, చదవండి. బలమైన గాలి ఆకాశం నుండి వచ్చాను, నిండెను అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వాళ్ళుగా ఈ సందర్భం ఏంటంటే, మొదటి అధ్యాయంలో వీళ్ళందరూ భయంతో ఉన్నారు. చాలా యేసు ప్రభు తీసుకెళ్ళిపోయారని, చనిపోయాడు, ఎత్తబడ్డాడు. వీళ్ళందరూ ఒక చోట కూడుకున్నారు, భయంగా ఎక్కడెక్కడో ప్రార్థన చేసుకున్నారు. ఒకానొక సందర్భం వచ్చింది, అందరి మీదకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ శక్తి, బలమైన గాలి వచ్చిందంటండి. అమ్మా, ఈ పండుగ ఏంటో తెలుసా? గొప్ప, చెప్పండి, గొప్ప. అది ఇది గొప్ప శక్తివంతమైన పండుగ. నీ బలహీనత పోతుంది, నీ భయం పోతుంది, నీ పరిస్థితి మార్చే పండుగ. ప్లస్ ఎంతైనా డెస్సి అక్కడ డెస్సి చక్కగిట్టినారో చూడండి. ఏ పండుగ అంటే ఇది? బలమైన గొప్ప బలం దేవుడు ఇస్తాడు. బలహీనతతో ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో, దిగులుతో ఉన్నావేమో, ఆ మొదటి అధ్యాయంలో ఉన్నట్టు వాళ్ళు బిక్కుమంటూ ఉన్నావేమో. ఇప్పుడు వీళ్ళందరూ భాషలతో మాట్లాడుతుంటే ఆ చుట్టుపక్కల ఆశ్చర్యపోయారంటే. ఇంకా చెప్పాలంటే ఇది ఆశ్చర్యకరమైన గొప్ప ఆశ్చర్యం, గొప్ప ఆశ్చర్యం. ఆయన పేరేంటి చెప్పండి? ఆయన పేరేంటి? ఆయనకున్న కొన్ని పేర్లు ఎలాంటి పేరు? ఆశ్చర్యకరుడు. అందుకని ఆయన ఏమంటారు? ఆయన అంటారు. ఆయన అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ అంటే ఆశ్చర్యకరుడు, యా అంటే యథార్థవంతుడు, నా అంటే నమ్మకమైన వాడు. అందుకని షార్ట్ కట్లో ఏమంటాం? ఆయన్ని
ఆయన అంటాం. ఆయన అంటే ఏంటి? ఆశ్చర్యకరుడు. యా అంటే యథార్థవంతుడు. నా అంటే నమ్మదగిన వాడు. ఎన్ని పండుగలు అయిపోయింది వీళ్ళ జీవితంలో ఏమొచ్చింది? అప్పుడు దాకున్న బలం పోయి బలహీనత పోయింది, భయం పోయింది, గొప్ప శక్తి వాళ్ళకి. ఒకరోజు నీకు కూడా ఏమిస్తాడు? మధ్యాహ్నం అన్న సాక్ష్యం చెప్పాడు. ఆయనకి ఏమొచ్చిందంటే అన్న పేరు ఏంటి వచ్చారు ఈరోజు? దాంట్లో వచ్చారు మధ్యాహ్నం. ఒక్కసారి పెంటాపస్తం ఎవరు ఏం పేరు అన్న పేరు? క్రీస్తాస్ అన్న వచ్చారా? అది ఈయననా? ఈయన గురించేనా? ఎంత గొప్ప సాక్ష్యం అంటే ఈ దేవుడు ఒక రోజు వస్తుంది. ఏమిస్తాడు? బలం ఇస్తాడు. బలమైన కార్యాలు ఆయన బలమగు కార్యములు చేయువాడాయనే ధైర్యముగా పాడేదం. ఏమని కార్యాలంట? స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము సాధించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించే. కాబట్టి ఏమైంది? ఇప్పుడు బలహీనతంగా పోయింది. అమ్మా, దేవుడి జీవితంలో గొప్ప శక్తివంతమైన పండుగలు వీళ్ళ జీవితము మారిపోయింది. ఇక భయపడట్లా. వీళ్ళు బయలుదేరి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయారు, సువార్త చెప్పారు, అద్భుత కార్యాలు చేశారు, చనిపోయిన వాళ్ళని లేపారు, గుడ్డి వాళ్ళకి కళ్ళిచ్చారు, గొప్ప కార్యాలు. ఇది ఎన్నో పండుగ? ఎన్నో పండుగ ఇది? అమ్మా, 4వ పండుగ. 4వ 3వ? వెరీ గుడ్. 4వ పండుగ. 5వ పండుగ ఒకరి జీవితం ఒక్కొక్కరి జీవితంలో చూసాము. ఏంటంటే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం చదవండి, 3వ వచనం చదవండి. 3వ వచనం తెలుసుకొని అది అక్కడ ఒక పండుగ వచ్చింది. ఆ పండుగలో ఒక ఆయన పట్టుకున్నారు. ఎవరైనా పేతురుని పట్టుకొని ఏం చేశారంట? బంధించేసి ఎంతోమంది సైనికులు ఉన్న చోట లోపల వేశారు. ఆ పండుగలో మందిరంలో సంఘంలో అందరూ ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ప్రార్థన ఆలోకిస్తే కిందకు వచ్చేయండి. ఏం జరిగింది? చదవండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అన్నీ కూడా వాటంతటవే తెరుచుకున్నాయి. చదవండి, కిందకు రండి. అప్పుడు ఎన్నో వచ్చిన 8. అప్పుడు దూత అతనితో చెప్పులు తొడుక్కో వేసుకోమని చెప్పాడు. ముందు వచ్చిన చదువు. అదేమనుకున్నాడంట? కళ అనుకున్నాడంట. చదువు. కట్టి త్వరగా లేమని చెప్పగా అతను లేపగా. చదవండి అన్న, చదవండి, కంటిన్యూ చేయండి. చూడండి దేవుడి కార్యాలు అలాంటివా అన్న, కంటిన్యూ చేయండి, ఆపొద్దు. పైన వేసుకోను నా వెంబడి రమ్మని చెప్పగా. తలెచ్చను. అది మొదటి కావలి, రెండవ కావలిని అన్ని దాటి ఏంటంట?
చెప్పండి. దానంతటా దేవుడు నీ జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు. దానంతట అదే వెళ్ళిపోతాయి సమస్య, దానంతట అదే ఓపెన్ అయిపోతాయి అన్నీ కూడా దానంతటా అదే. చదవండి అన్న. కిందకు వచ్చేసినట్లయితే అన్న, కిందకు వచ్చేస్తే ఏమొచ్చినామంటే రండి, వారు ఎంత సంతోషించారంటే 17వ వచనం చదవండి. 17వ వచనం ఇంకా పైన చూడండి. ఇంకా పైన చూస్తే 14వ వచనం, ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం. ఇప్పుడు చెప్పండి, ఈ పండుగ ఏంటి? ఏ సంతోషం అది? అలా పేరు పెట్టండి, లేకపోతే ఇంటికి వెళ్ళే పని లేదు మీరు. గొప్ప సంతోషకరమైన, ఎంత ఆశ్చర్యం ఉంటుంది. సరసాల సంఖ్యలో అయ్యే ఊడిపోయినాయి, గేట్లు వాటంతటవే. ఈరోజు అమ్మ ప్రార్థన అనేది నీ బంధకాలు, నీ అడ్డంకులన్నీ వాటంతటవే. ప్రార్థన అనేది సమస్యలను విప్పే తాళపు చేయాలి, తాళపు చేయాలి. కాబట్టి ఇప్పుడు పేతురు జీవితంలో, సంఘం జీవితంలో ఏమొచ్చిందంట? గొప్ప పండుగ. ఏ పండుగ? ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళే వచ్చేసారు. మీకు తెలుసా, ఒక అద్భుతమైన సాక్ష్యము. చాలా సంవత్సరాల క్రితం, అప్పట్లో ఈ కిడ్నీ స్టోన్స్ వస్తే ఇక చాలా భయంకరంగా ఉండేది. ఇప్పుడంటే మెడిసిన్స్, ఆపరేషన్స్ వచ్చాయి, చాలా సింపుల్ అయిపోయింది. కానీ అప్పట్లో చాలా భయంకరంగా ఉండేది. ఆపరేషను మ్యాక్సిమం ఫెయిల్ అయిపోయి చనిపోయేవాళ్ళు. ఒక 30-40 సంవత్సరాల క్రితం ఒక సాక్ష్యం నేను విన్నానండి. ఒక ఆయన చెప్తుంటే విన్నాను. ఒక వ్యక్తి అంట, ఒక యవనస్తుడు విజయవాడ ప్రాంతంలో పనిచేసుకోవడానికి వచ్చాడు కానీ పాపం ఆ పనులను బట్టి కిడ్నీలో స్టోన్స్ ఎదుకొస్తే ఏం తాగకపోతే అంట, నీళ్ళు తాగేవాడు కాదు, మొత్తానికి వచ్చాయి. ఇక అది అట్లా ఎక్కువైపోయింది పెయిన్. హాస్పిటల్కి వెళ్తే చాలా స్టోన్స్ ఉన్నాయి అని చెప్పారు. దీన్ని చాలా స్టోన్స్ ఉన్నాయి, ఇక ఇతను బ్రతకడం కష్టం. అప్పట్లో ఈ మొబైల్ ఫోన్స్ కూడా లేవు. మొత్తానికి ఆ ఊర్లో ఫోన్ ఉంటే వీళ్ళు చెప్పారంటే, స్నేహితులు చెప్పారంటే, డాక్టర్ గారు చెప్పారు, రేపు పొద్దున్నే ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఆపరేషన్ కూడా అయ్యేటట్లేదు. ఈ రాత్రి ఆయన ఏం చేస్తాడు? చనిపోతాడు. ఏమవుతాడు? చనిపోతాడు. ఉదయాన్నే అంబులెన్స్లో శవాన్ని తీసుకొస్తామని, వాళ్ళ పల్లెటూరు అనమాట, చాలా దూరం అనమాట, చాలా దూరంలో పల్లెటూరు. కాబట్టి అంబులెన్స్లో తీసుకొస్తాం కానీ క్లియర్ అయిపోయారు, చచ్చిపోతాడని అందరూ ఏం చేశారు? ఇక తీర్మానానికి వచ్చారు. ఇంటి దగ్గర కూడా శవాన్ని తీసుకొస్తారని ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళ ఊర్లో. ఏమని? ఆ బాడీని తీసుకొస్తారని చెప్పని ఆ ఊర్లో అందరూ ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని తల్లిదండ్రులు లేరు, ఏదో చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఆ ఊర్లో వాళ్ళు. సరే, మొత్తానికి ఆ రాత్రి దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఆ రాత్రి కడుపుని నొప్పితో బాధపడుతున్నాడంట, తట్టుకోలేకపోతున్నాడు. తలుపులన్నీ ఇస్తారంట. అంటే ఆ కేకలు వేడుకు వినలేక అలాంటి పరిస్థితులు, ఇక ఏడ్చి అరిచి చచ్చిపోతాడు ఆయన. అలాంటి పరిస్థితి ఉండేది అప్పట్లో. కానీ ప్రియులారా, అంతా అరిచి నైట్ డ్యూటీ చేసే పాపం ఆ డ్యూటీ నర్సులు, డాక్టర్లు చాలా బాధపడ్డారంట. ఖచ్చితంగా 2:30 ఆ టైంలో ఇక అరుపులు ఆగిపోయినాయంట. అంటే ఏమైపోయి ఉంటాడు? చనిపోయి ఉంటాడు. వీళ్ళు అనుకున్నారు చనిపోయి ఉంటాడు, ఇక ఏం శబ్దం రావట్లేదులే, ఉదయాన్నే పెద్ద డాక్టర్ గారు వచ్చాక చెప్పొచ్చు, బాడీని పంపించవచ్చు అనుకున్నారు. ఆ ఊరిలో ఏ ఏర్పాట్లు జరిగినాయి? అతను వస్తాడు, సమాధికి సంబంధించి మొత్తం కూడా చేశారు, పెట్టి కూడా చేయించారు. ఆ రాత్రి జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్పిన ఇంకోసారి వచ్చినట్టు సరే. ఆ రోజు ఆలోచిస్తూ బాధపడుతూ మోకాళ్ళ మీద పడుతూ వెళ్ళాడంట. యేసుప్రభు ఎప్పుడో వాళ్ళ అమ్మ చెప్పేదంటే యేసుప్రభు గురించి, ఆయన ఏదైనా చేస్తాడని, స్వస్థపరుస్తాడు. యేసుప్రభు, నిజంగా నువ్వు దేవుడు, నన్ను స్వస్థపరచు, నన్ను బ్రతికించు, ఈ నొప్పి తగ్గించు, నీ సాక్షిగా ఉంటానన్నాడు. అలా అన్నాడు. కొద్దిసేపటికి ఆ యూరిన్కి వెళ్ళాలనిపించి వెళ్ళాడంట. యూరిన్లో వరుసగా ఏమొస్తున్నాయి? ఎంత అద్భుతమైన దేవుడు అండి! ఉన్న చాట ఉండకుండా రాళ్ళన్నీ ఏ కవర్లో వేస్తాడు. దేనికోసం? సాక్ష్యం కోసం. వచ్చాడు, తెలియకుండానే నిద్రపోయాడు. తెల్లవారేసరికి పాపం వీళ్ళు తెలియక బాడీ అనుకుంటున్నారంట. వాళ్ళ కనకం లేచి కూర్చున్నాడంటే ఆశ్చర్యపోయాడు.
ఇక చూడండి, ఇప్పుడు ఇంటి దగ్గర ఏమో అన్నీ చేశారు, ఇట్లా నీకోసం చేశారంటే ఏం పర్లేదులే నేను వెళ్ళి చెప్తాలే వాళ్ళకన్నారంట. అట్టగా అంబులెన్స్ మాట్లాడి డబ్బులు కట్టారుగా, ఇప్పుడు అంబులెన్స్లో వెళ్తున్నాడు ఆయన. ఇక అంబులెన్స్ వస్తుందని చూస్తున్నారు ఎవరు, బాడీ వస్తుందని చూస్తున్నారు వాళ్ళు. ఇక చూడండి, అంబులెన్స్ దగ్గరికి రాగానే పాపం లేని ఏడుపు తెచ్చుకుంటున్నారు కొంతమంది. పెద్దగా చిన్నోడా పెద్దోడా గుచ్చి అని ఏడుస్తా ఉంటుంటే ఆ అంబులెన్స్లో వచ్చి ఫస్ట్ దిగింది ఎవరు, ఇక ఏడ్చే వాళ్ళు ఏమైపోయారు, ఇసలే వాళ్ళు నోటి మాట రాలా, ఏంటి సంగతి చెప్పాడంటే, బాధపడద్దు భయపడద్దు, యేసు ప్రభు నన్ను బ్రతికించాడు. ఏ పండుగ ఇది, గొప్ప సంతోషమైన పండుగ. ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, నా జీవితంలో అయిపోతుంది అనుకున్నావేమో, ఒక పండుగ వస్తుంది. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, అప్పుడు దాకా సమాధి కార్యక్రమం చేయాల్సింది అక్కడ స్తుతి కొడుకు పెట్టుకున్నారంట, కృతజ్ఞతాకుడిగా. అసలు బాధ ఏంటంటే, ఒక పాపం వాళ్ళకి సమాధి పెట్టి వేస్ట్ అయిపోయింది. ఆ పెట్టే వేస్ట్ అయిపోయింది, ఇంకెవరు పెట్టాలి పాపం, ఇంకా సమాధి కూడా వేస్ట్ అయిపోయింది. అప్పుడు అన్నాడంట, ఆ పెట్టి అవతల పడేయండి. ఇక చెప్పాలంట, ఆ మరుసటి రోజు భోజనాలు పెట్టినప్పుడంట చక్కలో లేక ఆ పెట్టినే ఇరగొట్టి ఏం చేశారంట, వంట చేశారంట, ఆ సమాధి పూర్తి చేసి వచ్చారంట. దేవుడి జీవితంలో చేసే కార్యాలు అది అద్భుతమైనవి. ఇక్కడ ఎన్నో పండుగని, గొప్ప సంతోషకరమైన పండుగని జీవితంలో ఎన్ని చూసాము. 6వ పండుగ చూద్దాం. 6వ పండుగ ఈరోజున యోధా ఇంటి వారికి మనోహరమైన పండుగలు అనే అనుభవంలో ఉదయం ఏం చూసాము, ఏంటి వాక్యము, పుట్టించే అనుభవాలు 7 చూసాము. 7 ఈ రోజున పండుగ అనుభవాలు 7, ఎందుకంటే 7వ నెల కాబట్టి, 7వ నెలలో ఉపవాసం కాబట్టి 7 విషయాలు చూస్తున్నాం. ఆ రోజు మనం చూస్తే 6వ పండుగ అది ఎవరి జీవితంలో, యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 2:23 చదవండి. అది ఇదొక పండుగ వచ్చింది, ఎక్కడొక పండుగ వచ్చింది. ఆ పండుగ సమయంలో విశ్వాసం ఉంచరి. చాలండి. ఇప్పుడు ఈ పండుగలో ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన పేరేంటి, నికోదేము. ధర్మశాస్త్రం తెలుసు, వాక్యం తెలుసు, కానీ రక్షణ అంటే తెలియదు, బాప్తిస్మం అంటే తెలియదు, తిరిగి జన్మించటం అంటే తెలియదు. కానమ్మా, ఎప్పుడైతే యేసు ప్రభు ఆ పండుగలో వచ్చాడు, ఈ సందర్భం అంతా తర్వాత చదువుకోండి అమ్మ. అక్కడ ప్రభు అంటాడు, ఒకడు కొత్తగా తిరిగి జన్మించితేనే కానీ కొత్త జన్మ, రక్షణ. ఏ పండుగ ఇప్పుడు ఇది, రక్షణ. ఏ రక్షణ అది, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయదు. ఇవే పండుగ ఇది, గొప్ప రక్షణ అనే పండుగ. నీ జీవితంలో అమ్మ, నీ పాపాలు ఒప్పుకుంటావే, ప్రభువుని నమ్ముకుని బాప్తిసం తీసుకుంటావే, అది పండుగ. రేపు మరి బాప్తిస్మాల్లో ఎంతమంది పండుగ తీసుకోబోతున్నారు? పండుగ పోగొట్టుకోవద్దు, గుర్తుపెట్టుకోవాలి. ఈ పండుగలు పోతే మళ్ళీ వచ్చేవి కాదు, ఈ అవకాశాలు పోతే మళ్ళీ వచ్చేవి కాదు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు. ఇదే మిక్కిలి అనుకోల సమయం నేడే. రేపు అన్నా ఎప్పుడైనా బాప్తిస్మాలు, రేపు బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? బాప్తిసం తీసుకునే వాళ్ళు. అబ్బా, నీకు పండగ పిలిచి ఇంకెవరున్నారు? ఓకే, ఈ రాత్రి సిద్ధపడండి, ఈ రాత్రి తీర్మానం చేసుకోండి. ఇంటున్నారు ఎవరైనా? సరే, ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభువా ఆ రక్షణ పండుగ నాకు కూడా కావాలి. ఎంత బాగుంది. నిర్లక్ష్యం చేయ, మాకు అవకాశం అయిందంటే మళ్ళీ రాదు. ఏం జరిగింది? డేవిడ్ బోంకే అని ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పేటప్పుడు అందరూ బాగా వింటున్నారు. దేవుడు ఎందుకో వర్తమానం అయిపోయిన తర్వాత
దేవుడు అన్నాడంట, అదిగో అక్కడ ఒక యవనస్తురాలు ఉంది రెడ్ ఫ్రాక్తో, వెళ్ళి మాట్లాడమంటే వీళ్ళు ఆమెకు సువార్త చెప్పాడంట. అమ్మా యేసు ప్రభువుని నమ్ముకో, నీకు హృదయం ఇవ్వు, నువ్వు రక్షణ పొందు అంటే, రేపు బాప్తిస్మాలు ఉన్నాయి, నీకు మారుమనసు పొందంటే అమ్మాయి ఏంటంట, అంకుల్ నాకు ఇప్పుడు కాదు అంకుల్, నాకు టైం ఉంది అంకుల్, నాకు ఇంటర్ అవ్వాలి అంకుల్, డిగ్రీ అవ్వాలి, అదవ్వాలి ఇదవ్వాలి అని చెప్పిందంట. ఎంత చెప్పినా వీళ్ళ బాప్తిస్మ సాక్ష్యాలు అందరు ఇచ్చారు. 3వ రోజు మీటింగ్కి అని బోంకే గారు వస్తుంటే రోడ్ అంతా ఆగిపోయిందంట. ఏంటి సంగతి అంటే యాక్సిడెంట్ అయింది. తీరా చూస్తే ఎవరు? ఆ యవ్వనస్తురా. ఆయన అంటాడు, ఈ అమ్మాయి చచ్చిపోద్దని తెలిస్తే కాళ్ళు పట్టుకొని అయినా అమ్మాయిని ఒప్పింపజేసేవాడిని అని రోడ్డు మీదే మోకరించి ఏడ్చాడంట. జాగ్రత్త అమ్మ, నిర్లక్ష్యం చేయడం, మారు మనసు పొందు, ప్రభువు హృదయం. ఇది బలవంతుడు కాదు, దేవుడిచ్చే అవకాశం. మందిరానికి ఎన్నో రోజుల నుంచి వస్తున్నాం, ఎన్నో కూడికలు వస్తున్నాం, కానీ రక్షణ అవసరమైంది ఏంటి? రక్షణ అనుభవమే. ఆ తర్వాత బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి నువ్వు దేవుడి యొక్క వరాలు పొందుకుంటావు, దేవుడిచ్చే ఆత్మీయ వరాలు నువ్వు పొందుతావు. ఎంత గొప్ప సంగతి! దేవుడు తన పనిలో వాడుకుంటాడు, పరిచయంలో వాడుకుంటాడు, తలాంతులు ఇస్తాడు, వరాలు ఇస్తాడు. జీవితం మారిపోతుంది, హృదయం అంతా మారిపోతుంది, కొత్త బ్రతుకు వస్తుంది, కొత్త జీవితం వస్తుంది. రాత్రి తీర్మానం చేసుకో. ఒకవేళ ఇలాగా రాత్రి ఏం జరుగుతుందో మనకి రేపేమి సంభవించునో మీకు మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడే. ఈరోజున ప్రియ సహోదరులు, జీవితంలో ఏ పండుగ వచ్చింది? ఆ పండుగలో నికోదేము జీవితంలో యేసు ప్రభు లాంటి ఆ గొప్ప దేవుణ్ణి ఆయన తెలుసుకున్నాడు. రక్షణనే అనుభవం, ఓ కొత్త జన్మనే అనుభవం ఆ రోజు తెలుసుకున్నాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు చేస్తాడు. ఇది ఎన్నో పండుగ? 6వ పండుగ. ఇది ఒక్కొక్క వ్యక్తి జీవితంలో జరిగింది. 7వ పండుగ. రండి దయచేసి యోహాను సువార్త 4వ అధ్యాయము 45వ వచనం. యోహాను సువార్త 4:45. ఇక్కడ ఒక పండుగ వచ్చింది. ఇది 7వ పండుగ. పండుగ సమయమున వారు చూచినందున చేర్చుకొనిది. చదవండి. చాలా. ఏ పండుగ అంటే నీ జీవితము మారిపోయే పండుగ. నీళ్ళు ద్రాక్షారసం అయిపోతాయి, నీ కన్నీళ్ళు సంతోషం అయిపోతాయి. ఏ పండుగ అంటే ఇదంటే, అమ్మా ఇక్కడ దేవుడు గొప్ప మొట్టమొదట ప్రభు సూచక్రియ చేసి తన మహిమను. ఏ పండుగ ఇప్పుడు ఇది? ఏ పండుగ చెప్పండి? అది ఏ మహిమ? గొప్ప మహిమ. నీ జీవితంలో నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చేస్తావు. ఏ పండుగ అంటే ఇది? గొప్ప. వెరీ గుడ్, బాగానే పెట్టారు మీరు పేరు. అలా జాగ్రత్త వాక్యం ఫాలో అవ్వాలి. 7వ పండుగ అంటే గొప్ప మహిమ. నీ జీవితంలో ఏదైతే కోల్పోతావో దాని నుంచి ఏదైతే పోగొట్టుకుంటావో, నెమ్మది పోయిందా, సమాధానం పోయిందా, ఆరోగ్యం పోయిందా, సంతోషం పోయిందా, తిరిగి మరలా దేవుడు ఇస్తాడు. గొప్ప మహిమ, గొప్ప. 8వ పండుగ చెప్పండి? 7వ పండుగ. ఆత్మీయమైన పండుగ సందర్భాలు 7 చూస్తూ వచ్చాము. అంతేకాదు, ఇప్పుడు ద్రాక్షారసం ఎవరు తాగారు? ఒక్కలా, ఇద్దరా, అందరా? ఇది అందరికీ సంబంధించిన పండుగ. ఈ మహిమ అందరూ చూడొచ్చు, ఈ మహిమను అందరూ పొందొచ్చు. కానీ ఇది నేను చాలా మంది పొందలేకపోతున్నారు. కారణం ఒకటి అడ్డొస్తుంది. 3:23 రోమ, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి భేదము ఏమీ లేదు, అందరూ
నాకు రాదు, మీరు పాడండి పెద్దగా పెద్దగా. కొంచెం పెద్దగా పాడండి, పాడండి మైక్లో పాడు. వెరీ గుడ్, పాడు, అందరూ కలిసి పాడండి. భేదం ఏమీ లేదు అందరూ దగ్గర పెట్టుకో మైక్. మైక్ ఆన్ చేయండి. పాడు పాడు పాడు, వెరీ గుడ్, పాడు. మీకు ఛాన్స్ వచ్చింది, పాడండి. పాడండి మళ్ళీ. వేదము ఏమీ లేదు పోబడుతుందంట దేవుడు మనం. కాబట్టి ఈ పాపాన్ని ఏం చేద్దాం, తీసివేసుకుందాం. పాపాన్ని ఒప్పుకుందాం. యేసు ప్రభు వచ్చింది ఈ లోకానికి పాపాన్ని తీసివేయటానికి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపాన్ని క్షమించటానికి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను ప్రేమించడానికి. ఆయన ఎవరైనా అది ఎలాంటి పాపమైనా సరే ప్రభా నన్ను ఏం చేయి. ఈరోజున పాపంతో గడుపుతూ పాపంలో జీవిస్తూ పాపంలోనే నడుచుకుంటున్నావేమో జాగ్రత్త. అందుకనమ్మ పాపములో మధ్యలో పాటిస్తే ఏంటది, పాము లాంటిది. పాము ఏం చేస్తుంది ఒక రోజున, మీకు తెలుసు కదా, కోయంబత్తూరులో ఒక ఆయన సర్కస్ చేసే ఆయన కోతితో కుక్కతో ఏనుగుతో అన్నింటిలో సర్కస్ చేస్తూ ఆయనకు ఒక ఐడియా వచ్చింది. కొత్తగా దేంతో చేయొచ్చు అంటే, ఒకరోజు ఆయన వెళ్తూ ఉన్నప్పుడంటే సర్కస్ ముగించుకొని దారిలో ఒక పాము కనపడిందంట. పాము కనపడగానే దానికి ఏదో దెబ్బ తగిలింది, అక్కడ ఉంది. వెంటనే ఆలోచన వచ్చింది, పాముతో సర్కస్ చేస్తే నాకేమొస్తాయి, కోట్ల రూపాయలు వస్తాయి. చిన్న పాము వెళ్ళాయి, గవ పట్టుకున్నాడు, సంచిలో వేసుకొని వెళ్ళాడు. దానికి ఏం నేర్పిస్తున్నాడు ఇప్పుడు, సర్కస్ నేర్పిస్తున్నాడు. ఏంటి సర్కస్ అంటే ఏంటి, అందరూ చప్పట్లు కొడితే ఆ పాము బొట్టులో నుంచి వచ్చి ఈయన కాలు చుట్టుకుంటుంది, మళ్ళీ చప్పట్లు కొడితే వెళ్ళిపోదు. అలా నేర్పించాడు. కోయంబత్తూరులో ఆ కరపత్రం మీరు చదువుంటాడు, పెద్ద పేరు వచ్చింది ఆయన తమిళనాడులో. పాముతో సర్కస్ చేయడం అంటే మాటల, ఆయనకు పేరు పెరిగింది, డబ్బు పెరిగింది, హోదా పెరిగింది, పాము కూడా పెరిగింది. పాము పెద్ద పాము అయిపోయింది. అప్పుడు చిన్న పిల్ల, ఇప్పుడు పెద్ద కొండ చిలువ. అయినప్పటికీ ఆయన మాట వింటుంది. అలాంటి ట్రైనింగ్ నేర్పించాడు దానికి. ఒక రోజున పెద్దది పెట్టాడు ఆడిటోరియంలో, అన్ని జంతువులతో సర్కస్ చేశాక ఇప్పుడు పాముతో అనేసరికి ప్రజలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీరు చప్పట్లు కొట్టండి ప్రజలారా అంటే, మీరు కాదమ్మా, చప్పట్లు కొట్టండి అంటే కొడుతున్నారు. కొట్టేటప్పుడు ఆ పాము వచ్చి అతన్ని చుట్టుకుంటుంది. మళ్ళీ గ్యాప్ ఇచ్చి చప్పట్లు కొడితే పాము అతన్ని వదిలేస్తుంది. అయితే చిన్న పొరపాటు జరిగింది ఆ రోజున.
ప్రజలందరూ చప్పట్లు కొడుతున్నప్పుడు గబగబా పెద్ద బాస్కెట్లో నుంచి ఆ పాము వచ్చి ఆయన్ని చుట్టుకుంది. ఆ సంతోషంతో ఇంకా చప్పట్లు కొడుతున్నారు. ఆత్మ అంటున్నాడు, ఆపిన తర్వాత బ్రేక్ ఇచ్చి కొడితే అది వెళ్ళిపోద్ది. కానీ వీళ్ళు కొడతానే ఉన్నారు. ఆ పాముని ట్రైనింగ్ ఏంటి? చప్పట్లు వచ్చినంతసేపు ఏం చేయాలి? అప్పటికి పెద్దదైపోయింది, బలమైంది అయిపోయింది. అది గట్టిగా చుట్టుకొని బిగించేస్తే లోపల ఎముకలు ఏమైపోయినాయి అనేవి విరిగిపోయి అక్కడికే పడిపోయి చనిపోయాడు. జాగ్రత్త, పాపం ఇలాంటిది. ఫస్ట్లో నీకు బాగానే లాభం తీసుకొస్తుంది, ఫస్ట్లో నీకు బాగానే సుఖాన్ని ఇస్తుంది, నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఒకరోజు ఏం చేస్తే చెప్పండి, చెప్పండి. నేను చదువుకునే రోజుల్లో మా యూనివర్సిటీలో ఒక పాట ఉండేది, కళ వంటిది నీ జీవితం అని. నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విష సర్పము, యువత అధికారు జారే స్థలము. నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విష సర్పము, యువత అధికారు జారే స్థలము. ఉన్నాము పాపపు పడగనీడరు, నీ అంతము ఘోరవరము. యువత అది ఏ నిత్య నరకము. ఉన్నాము పాపపు పడగనీడరు, నీ అంతము ఘోరవరము. యువత అది ఏ నిత్య నరకము. కలవంతిది ఈ జీవితము, కడు స్వల్పకాలము. యువత అధికారు జారే స్థలము, విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా. యువత వ్యర్థము చేయకుమా. యువతి వ్యర్థము చేయకుమా. మాట ఎంతమంది జీవితాలు మార్చిందో తెలుసా? ఆ రోజు స్టూడెంట్స్, విద్యార్థికి కావాలని అందులో వేసావాలి. జీవితంలో ఉన్న పాపాన్ని గమనించుకో, పాపాన్ని క్షమించే ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యేసు. మన పాపాల కోసం రావాల్సిన శిక్షను 2000 సంవత్సరాల క్రితం ఆయనే భరించాడు. నీ కోసం, నా కోసం ఆయన దెబ్బలు తిన్నాడు. నీ శిక్ష ఆయన పొందాడు. ఈరోజు మన కోసం ఎవరన్నా దెబ్బలు తింటారా? మన తప్పును ఎవరన్నా వాళ్ళ మీద వేసుకుంటారా? వేసుకోరు. నీ కోసం, నా కోసం ఏం చేస్తారు చూడండి. నీ పాపం కొరకు, నా పాపం కొరకు మరణించి యేసు సిలువలో రక్తం కాచాడు. నీ పాపం కొరకు, నా పాపం కొరకు మరణించి యేసు సిలువలో రక్తం కాచాడు. మరణం గెలిచి మరి తిరిగి లేచి నిన్ను నన్ను పరమును చేర్చా. నీకోసం, నా కోసం, మన పాపాల కోసం ఏమైపోయాడు? నీకోసం చనిపోయిన ప్రభు ఇంకా హృదయం ఇవ్వలేదేమో. నీకోసం రక్తం కార్చిన ప్రభుని ఇంకా నువ్వు నమ్ముకోలేదేమో. రేపు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీకోసం నేను మరణిస్తే, నీకోసం ఇంత చేస్తే నా కోసం ఏం చేయలేవు? యేసు ప్రభువా, నా కోసం అన్నీ ఇచ్చావు కదా. నీ శరీరం ఇచ్చేసావు, నీ ప్రాణం ఇచ్చేసావు, నీ జీవితాన్ని ఇచ్చేసావు. నా కొరకు నలగొట్టగలరా ప్రభు? నేను అన్నీ ఇచ్చాను కదా, నువ్వు నాకేం ఇస్తావు? ప్రభా, నీకేం కావాలి? ఏమడుగుతున్నాడు ఆయన? నా కుమారుడా, నీ హృదయాన్ని ఇస్తావా? హృదయం ఇస్తావా? హృదయం ఇచ్చేసి నీ జీవితము మనం
7 పండుగలు చూసాం. మొదటి పండుగ బరబ్బా జీవితంలో వచ్చిన పండుగ, గొప్ప విడుదల అనే పండుగ. రెండవ పండుగ చెప్పండి, ఆ 35 సంవత్సరాల వ్యక్తి, ఆయన జీవితంలో గొప్ప స్వస్థత పండుగ. మూడవ పండుగ చెప్పండి, గొప్ప నన్ను విందు ఎవరి జీవితంలో? లాజర్. వెరీ గుడ్. లాజర్ జీవితంలో గొప్ప విందు పండుగ. నాలుగవది ఏ పండుగ ఇది? శక్తివంతమైన పండుగ. భయం పోయింది, దిగులు పోయింది, అంతమంది జన సమూహము. తర్వాత 5వ పండుగ పేతురు చెరసాలలో ఉన్నప్పుడు వచ్చిన పండుగ. ఏ పండుగ? గొప్ప సంతోషకరమైన పండుగ. 6వ పండుగ గొప్ప నికోదేము జీవితంలో పండుగ. 7వ పండుగ కానానేయంలో గొప్ప మహిమ. నీ జీవితంలో కూడా దేవుడు పండుగ చేయాలని ఆశపడుతున్నాడు. నీ పరిస్థితి మారటమే పండుగ, నీ జీవితం మారటమే పండుగ. ఈ పండుగ, ఈ సంతోషం నీకు కావాలా? యేసుప్రభుని ఏం చేయాలి? పాడదామా? యేసు క్రీస్తులో నేడే చేర్చుకో, యేసు క్రీస్తులో నేడే చేర్చుకో, యేసు క్రీస్తులో నేడే చేర్చుకో, ప్రవేశించు నీయుల్లామందు, ప్రవేశించు నీయుల్లామందు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనాసమైన సంతోషం, చెప్పనాసమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలన్నా. యేసు క్రీస్తులో నేడే చేర్చుకో, యేసు క్రీస్తులో నేడే చేర్చుకో, యేసు క్రీస్తులో నేడే చేర్చుకో, ప్రవేశించు నీయుల్లామందు, ప్రవేశించు. ఈ రోజున ఈ గొప్ప పండుగ నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు చేయాలని చూసి, అందుకని వేళ ఇంటి వారికి ఉత్సాహం, సంతోషం పుట్టించే మనోహరమైన పండుగలు 7 ఆత్మీయ పండుగలు చూస్తాం. పెద్దవచ్చని కళ్ళు మూసుకొని కూర్చొని, నువ్వే పరిస్థితిలో ఉన్నావు? 7 సందర్భాల్లో ఉన్న ప్రజలు 7 రకాలుగా ఉన్నారు. బంధకాల్లో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? వ్యాధుల్లో ఉన్నావా? శరలో ఉన్నావా? శోధనలో ఉన్నావా? బలహీనతలో ఉన్నావా? ఏ పరిస్థితిలో ఉన్నావు? ఇదిగో నీ కొరకాయ యేసు అనే పండుగ, నీ కొరకాయ యేసు ప్రభు అనే గొప్ప పండుగ. ఆ వ్యక్తి జంప్ టు జీసస్, యేసునందుకు గెంతుట, యేసునందుకు పరిగెత్తుట, యేసునందుకు దూకుట. లోకంలో క్రికెటర్తో వెళ్తున్నాను, ప్రభువా నా జీవితంలో ఈ పండుగలు కావాలి. లోకంలో ఎన్ని పండుగలు వస్తున్నా నా జీవితం మారట్లా, కానీ ఈ నిజమైన ఆత్మీయ పండుగ నాకు కావాలి. అందరిలాగే కళ్ళు మూసుకోండి, ఆమెనుగా కళ్ళు తెరవద్దు. దేవుడిని సంధించే సమయం. ఒకవేళ ఈ రోజున నీ బలహీనత పోయే పండుగ ఇప్పుడే దేవుడు చేస్తాడేమో, నీ కన్నీరు ఆగిపోయే పండుగ దేవుడు ఇప్పుడే చేస్తాడేమో, నీ ప్రార్థనకు జవాబు పండుగ ఈ రోజే వస్తుందేమో. సహోదరుడా, ఎన్నో రోజులుగా ఓడిపోతున్నావు, విజయం అనే పండుగ ఈ రోజు దేవుడు స్టార్ట్ చేస్తాడేమో.
ఈ పండుగ నాలో జరగాలి. లోకంలో ఉన్న ఆ పాపపు బ్రతుకును నేను పోగొట్టుకుంటాను. ఇక దేవుడికి దూరంగా ఉండను, దేవుడితో జీవిస్తాను. యేసు ప్రభు రోజు నాతో ఉండాలి. ఆ పండుగ అనుభవంలో నేను ఉండాలి. ఆ పండుగ నాలో జరగాలి అని తీర్మానం చేసుకుంటే అందరు కళ్ళు మూసుకొని ఉండగా నీ కొరకు ప్రార్థన చేయడానికి నువ్వు కోరినట్లయితే అన్నా ఆ పండుగ నా జీవితంలో జరగాలి, నా కుటుంబంలో జరగాలని నువ్వు కోరితే నీ కుడి హస్తాన్ని చూపించు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. సహోదరి, దేవుడి జీవితంలో గొప్ప రక్షణ పండుగ. సహోదరుడా, సహోదరు, దేవుడి జీవితంలో కూడా దేవుడి గొప్ప విడుదల పండుగ. సహోదరు, దేవుడి జీవితంలో గొప్ప విమోచన పండుగ. చెల్లి, దేవుడు నీ జీవితంలో సంతోషకరమైన పండుగ. అమ్మా, దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతమైన పండుగ చేయగాక. సహోదరి జీవితంలో గొప్ప ఆత్మీయ పండుగ. సహోదరి, దేవుడి జీవితంలో గొప్ప అనుభవమే పండుగ. దేవుడి జీవితంలో కూడా గొప్ప మహిమనే పండుగ. దేవుడి జీవితంలో కూడా గొప్ప పండుగ చేసి ఆత్మీయంగా నిన్ను బలపరచును గాక. దేవుడి హస్తాన్ని పట్టుకుని గాక. సహోదరి, దేవుడి హస్తాన్ని దీవించును గాక. సహోదరి, దేవుడు నీ హస్తాన్ని కూడా చూచును గాక. ఇంకెవరైనా ఉన్నారా? దేవుడి జీవితంలో కూడా ఆ గొప్ప ఆత్మీయ పండుగ యేసు ప్రభుత్వమే. ఇక లోకంలో కాదు, పాపంలో కాదు, ఇక మీదట దేవుడు నాకు ఇచ్చిన, నీకు ఇచ్చిన షాలోమ్ దేవుడి మందిరంలో ప్రతి దినంలో ప్రతి కూడికలో పండుగ అనే అనుభవంలో నేను ఉంటాను. ప్రభుని వెంబడిస్తాను. ఇంకెవరు ఉన్నారా? సోదరి, దేవుడు నిన్ను కూడా నీ తీర్మానాన్ని కూడా స్థిరపరిచింది గాక. ఎవరు బిడ్డ, దేవుడి నీ జీవితంలో కూడా ఒక గొప్ప పండుగ అనుభవం నీకు దయచేయండి గాక. ఇంకెవరున్నారా? అక్క, థ్యాంక్ యూ. ఇప్పుడు హస్తాన్ని కూడా దేవుడు పట్టుకొని ఆత్మీయంగా గొప్ప బలమైన పండుగ నీ జీవితంలో చేయను గాక. ఈ పండుగ అనుభవాలు నిర్మాణం చేసుకుని చేతులు ఎత్తిన మీ అందరి జీవితంలో దేవుడు జరిగించును గాక. మీ తీర్మానం ఏమిటి? ప్రభుకి ఎంతో వందనాలు. చేతులు తెలుసండి. మీ కొరకై ప్రార్థన చేస్తాం.